ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు 3 రోజుల మట్టి మీ మధ్యకు రాలేకపోయే దయతో క్షమించి మనమందరము కూడా రోజు కూడా ఆయన సన్నిధిలో కనబడాలి, రోజు ఆయన వార్తను ప్రకటించాలని మేము తెలుసుకున్నాం. దుష్టుడు కొన్ని కారణాల వల్ల రాలేకపోయాము. దయతో క్షమించి మా గురించి ప్రార్థన చేయండి. మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మేలైన మార్గంలో మనం నడిపించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చూపించి ముందుకు నడుద్దాం. ఎవరందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. అది వినగలిగే చెవులు గ్రహింపు చేసుకునే మనసును మనకు దయచేయాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట కొన్ని మాటలు తెలుసుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ అంటే తీసి చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు కేవలము మౌనముగా ఉండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును అంటున్నాడు. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త మౌనంగా ఉండాలంటున్నాడు. ఎందువలన మౌనం? దేవునిచ్చే దీవెనలు పొందుకోవాలంటే దేవుని ఎదుట మనం మోకరించి మనం ప్రార్థన చేస్తే మనకు జవాబు అనుగ్రహిస్తాడు. మనలో కొన్ని అవిధేయతలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు, మన ఆలోచన సొంత నిర్ణయాలు ఉంటాయి, సొంత ఆలోచనలో నడుతున్నాం. ఇది నాకు అంతా తెలుసయ్యా, ఇది నేను ముందలే నాకు తెలుసయ్యా, ఇది ఇప్పుడు నుంచే నేను ఎన్నా మాటేనయ్యా అని మనం సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరన్నా ఏదన్నా చెబుతుంటే మధ్యలో ఆడుతాం. అది దేవుడు మనకి సూటిగా మాట్లాడుతున్నాడు. మీరు మౌనంగా ఉండండి, మీ మాటలు కొద్దిగా ఉండాలి. మీరు దేవునిలో గడపాలంటే మీ మాటలు కొద్దిగా ఉండాలి. నేను చెప్పే మాట ప్రతిదీ కూడా మీరు ఆలకించే వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనమైతే అలా ఉంటున్నా. ఈ వాక్యం నాకు తెలియనిది ఏమీ కాదయ్యా, నేనైతే ఎన్నోసార్లు అన్నీ నాకే తెలుసాయి, నేను బోధించాను అనే మాటలు మనం గొప్పలు చెప్పుకుంటాం. తన్ను తాను హెచ్చించుకుని వాడంట తగ్గించబడినంట. తన్ను తాను తగ్గించబడేవాడు హెచ్చించబడిన అంటున్నాడు ఇక్కడ దేవుడు. అలాగే సమరయుడు, అలాగే సుంకరి, అలాగే మీ సమరయులు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళ కొన్ని మాటలు తెలుసుకోను. ఆయన కూడా మౌనంగా ఉండమంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు కేవలం మౌనంగా ఉండటం మేలు, అది మీకు జ్ఞానం అని ఎంచబడును అంటున్నాడు. మౌనం ఉంటున్నామా? మన హృదయాలు పరిశోధించుకున్నాం. ఎవరైనా ఇరుగు పొరుగు వారు, ఇంటి పక్కన వాళ్ళు మనల్ని లేనిపోయిన మాటలంటే మనం 1-2 అనాలని ఆలోచన చేస్తాం. వాళ్ళు అంటవేంటి, నేను పడతానేంటి, వాళ్ళు నన్ను అంటవేంటి, అసలేంటి వాళ్ళేంటో నేను తెలుసుకుంటానని మనం కోపపడతాం, ఊరేగుతాం, ఉగ్రత వచ్చిన వాళ్ళలాగా ఇబ్బంది పడతాం. అది ఎంత మాత్రము దేవుని చిత్తము కాదు. నిన్ను తెలుసుకోవాలి. నీ నడకను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నువ్వు నడిచే నడక ఎలా ఉందో ఒక్కసారి దేవుని ఎదుట కనబరుచుకోవాలి, మనుషుల ఎదుట కనబరుచుకోవటం కాదు. మనం నడిచేటప్పుడు కొన్ని నడకలను బట్టి కొందరు కనిపెడతా ఉంటారు. మనం ఏ నడక నడుస్తున్నామో, ఏ మాటలు మాట్లాడుతున్నామో అన్నీ సమస్తము దేవుడు చూస్తున్నవాడు. మనుషులు కూడా చూస్తానే ఉంటారు. ఇది మంచా చెడా, ఈతనేంటి, ఈ అమ్మాయి ఏంటి, ఇతని పరిస్థితి ఏంటి అని మనల్ని లోపలే మాట్లాడుకుంటారు. బయటికి ఒక్కరు మన ఎదురు ఆయన చాలా మంచోడు, ఆ అమ్మాయి చాలా మంచిది మన ఎదుట అంటారు. అదే పక్కన అదే పక్కకి వీళ్ళు ఇంత చండాలంగా తిరుగుతున్నారు, వీళ్ళు దేవుడి భక్తులు అంటారు, క్రీస్తు నామాన్ని అవమానపరుస్తున్నారని లేనిపోయిన మాటలు మనం అంటారు. అది దేవునికి ఆయాస్కరం తెచ్చిన వాళ్ళం. దేవుని ఎదుట మనము తగ్గింపు జీవితం మనకు ఉండాలి. మన ఎదుట మన ఎదుట ఉన్నవారు మనకన్నా తక్కువగా ఉండాలని
మనం ఎప్పుడూ కూడా ఆలోచన చేయాలి. మనం ఏదన్నా బోధించేటప్పుడు మన ఎదుట వారు మనకన్నా జ్ఞానవంతులు, మనకన్నా తెలివి గలవాళ్ళు, మనతో పాటు సమానులని మనం ఎంచబడినప్పుడే మన మాటలు కొద్దిగా ఉంటాయి. అన్నీ నాకే తెలుసులే, నా మాటలే వింటున్నారులే, నేనే గొప్పగా చెప్పుకుంటున్నానే అనే ఆలోచనలో మనం ఉంటున్నాం. అది ఎంతవరకు సబబు మనం తెలుసుకొని ముందుకు సాగాలి. కీర్తనల గ్రంథము 37 కీర్తన 7వ వచనం, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గములు ఉద్దిల్లు వారిని చూసి వ్యసనపడకుము, దురాలోచన నెరవేర్చుకుని వారిని చూసి వ్యసనపడకు. మనం వ్యసన పడిపోతాం. అమ్మో ఆ అమ్మాయి ఆట తిరుగుతుంది, ఆడ తాగుమోతూ తిరుగుమోతూ, వీళ్ళతో మనం సావాసం చేయకూడదు అని మన కడుపులో ఆలోచన చేస్తాం. వాళ్ళ గురించి మనం వ్యసనం పడవసరం, మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయాలయ్యా, బిడ్డలను మార్చయ్యా, వాళ్ళ కుటుంబం అధోగతి పాలైపోతుందయ్యా, వాళ్ళ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుందని అర్ధాశతో ముగిసిపోతున్నారయ్యా, సెంటి పిల్లలు అనాథలు అవుతున్నారయ్యా. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. వాళ్ళని ఒకసారి కనిపెట్టుకుని వాళ్ళ గురించి జ్ఞానపడతాడు. నశించిపోయిన దాన్ని ఎతికి రచించడానికి లోకానికి వచ్చాడు ఆయన. వాళ్ళ గురించి మనం వ్యసనపడవసరా, వాళ్ళ గురించి మనం ఆరేయవసరా, వాళ్ళ గురించి మనము ఇతరులతో అబ్బో ఇదా ఈడ నిన్నటి దాకా అట తిరిగాడు, ఇట తిరిగాడు, వీడు చెడు సాహసాచం ఎక్కువ ఉంది, వీడితో మనకు సాహసం ఏంటి అనేవారు ఉండకపోరు. అలాంటి వారి వాళ్ళ గురించి మనం వ్యసనపడవసరం. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరిస్తాడు. అంగీకరిస్తేనే కాక వారి జీవితాల్లో మార్పు కలగజేస్తాడు, వారిని మేలైన మార్గంలో నడిపిస్తాడు. వాళ్ళు వినకపోతే ఒకసారి వాళ్ళతో మాట్లాడతాడు, బుజ్జగిస్తాడు, ఏదో ఒక రకంగా వాళ్ళని ఆయన దారిలో తీసుకొస్తాడు. ముందర మనం ప్రార్థన చేయాలి వాళ్ళ గురించి. ప్రార్థన మౌనంగా దేవుని ఎదుట నువ్వు తలుపు వేసుకొని తలుపు గడి వేసుకొని మౌనంగా ఉండి ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు వాళ్ళ పట్ల కార్యం చేస్తాడు. ఇలాంటి స్థితిగతిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకరి గురించి ఒకరు నెరవేర్చే అవసరంలా, వాళ్ళ గురించి దురాలోచన చేయ అవసరంలా, మేలైన మార్గంలో నడిపించాలని దేవుడి ఎదుట ఒప్పుకుందాం. అదే కీర్తనల గ్రంథము 62వ కీర్తన 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతున్నది. మనకు ఆయన తప్ప ఆధారం లేదు, ఆయన తప్ప మనకు జీవము లేదు, ఆయన తప్ప మనకు మార్గము లేదు. మనకు నిరీక్షణ అయిన ఆయన, మనం ఆయనకే మొరపెట్టాలి మౌనంగా. దేవాన్ని చిత్తము నా పట్ల జరిగించయ్యా. అయ్యా ఎంతో మంది నశించిపోతున్నారయ్యా, నశించిపోయిన దానికి నైతికి రక్షించడానికి లోకానికి వచ్చానని నీ వాగ్దానం స్థిరపరిచావయ్యా. మేము మౌనంగా ఉంటామయ్యా, మా మాటలు కొద్దిగా ఉంటాయి, నీ మాటలు నీ క్రియలు పనిచేయాలయ్యా. వాళ్ళ మీద దుష్టుడు ఎక్కడా కూడా వారి కుటుంబాల మీద, వారి పిల్లల మీద, వారి ఆలోచనల మీద దుష్టుడు ఎక్కడా కూడా పని చేయకూడదయ్యా. దేవుడి మేలైన మార్గంలో నడిపించి వాళ్ళని మంచి మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తాం. మేము కేవలము మౌనంగా నుండుట మేలు, అది నీకు జ్ఞానం అని ఎంచబడనని లేఖనాల మధ్య తెలుసుకున్నాం. ఈ మాటలు మనం చూసే తప్పకుండా ఆయన ఎదుట మౌనంగా ఉందాం. ఆయన ఇచ్చే పిలుపుని, ఆయన నిన్ను ఏ పిలుపుతో పిలుస్తాడో ఆ పిలుపుకు తగినట్టు జీవించి మనం దేవుని ఎదుట ముందుకు సాగుదాం. ఈ మాటలు దేవుడి వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.